పెద్దదాంతో ఈ కచ్చా పిచ్చిగా దంచుదాం ఇందులో. హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? భగవంతుడి దేవులు అందరూ బాగుండాలండి, అందరు ఆరోగ్యాలు బాగుండాలండి. ఈరోజు నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి. అందరూ చేస్తారండి, కానీ నేను మెంతి కూర వేసి ఫ్రై చేస్తున్నా. నేను ఒక అరకిలో ఆలుగడ్డలు తీసుకున్నానండి, ఒక 4 మెంతి కూర కట్టలు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఆలుగడ్డలు ఉడికిద్దామండి. నేను ఫ్రై చేసేటప్పుడు ఎలా చేయాలో చూద్దాం, ఏమేమి వేయాలో. అందులో తొందరగా ఉడికిద్దని ఇలా కట్ చేసేస్తున్నానండి రెండుగా. ఇలా అయితే తొందరగా చిన్న చిన్న ఆలుగడ్డలు దొరికితే మాత్రం కొయ్యకుండా అలాగే వేసుకోవచ్చండి. చిన్న చిన్నవి దొరుకుతాయి మార్కెట్లో, అవి అయితే బాగుంటాయి. ఇంకా చిన్న కళ్ళుపు అందరికీ చేతావు. నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నానండి, అంతే. మీకు రాదని ఆలుగడ్డలు నేను చూపించలేదండి, వచ్చు. కానీ నేను ఎలా చేస్తాను, కళ్ళుప్పు వేసాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టయి ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత ఆ ఫ్రైలోకి ఏమేం కావాలి అనేది నేను చూపిస్తాను. పెట్టలేదండి, నేను మామూలుగా మూత పెట్టే వండుతున్నాను. ఎంత టైం ఉడకాలి? ఒక 10 నిమిషాలు అయితే సరిపోద్ది. ఇవి ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను మంచి ఉడికాయి. నేను ఇప్పుడు బంద్ చేస్తాను. మరీ మెత్తగా కూడా ఉడకకూడదు. నీళ్ళు వంపేసాను. ఇప్పుడు కొద్దిగా చల్లటి నీళ్ళు పోస్తున్నాను దీనిలో నుంచి. ఇవి పొట్టు ఒలుసుకుందాం మనం. అన్నీ పొట్టు ఒలుసుకుందామండి ఆలుగడ్డలు అన్నీలా. అందరికీ తెలుసు కదా, మనం పొట్టు ఒలుసుకుందాం ఉడికించడానికి. మనం ఆలుగడ్డలు ఒలుసుకోవటం అయిపోయిందండి. ఇవి మనం ముక్కలు కట్ చేసుకుందాం. కొంచెం పెద్ద ముక్కలే చేస్తున్నానండి నేను, చిన్న చిన్న ఏం చేయట్లేదు. కట్ చేయటం అయిపోయినాయండి. ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సినవి చూద్దాం. ఈ మెంతి కూర అండి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు మార్కెట్లో ఎంత బాగా గ్రీన్గా ఫ్రెష్గా ఉంది. ఇవి సాల్ట్ అండి, ఎల్లిపాయలు, కారము, పసుపు. ఇప్పుడు ఈ ఎల్లిపాయలని మనము దీంట్లో వేసి దంచుదామండి, కొంచెం కారం వేసి. ఆ గుప్పుడు ఎల్లిపాయలు ఉంటాయి, బాగా మంచిది, అసలు చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కారం కూడా ఇంత కారం వేస్తున్నాను. తినేవాళ్ళు వేసుకోండి, తినని వాళ్ళు తగ్గించుకోండి. 2 స్పూన్లు ఉంటుందమ్మా? 2 టీ స్పూన్లు ఉంటుందండి పెద్దదాంతో. ఈ కచ్చాపిచ్చగా దంచుదాం ఇందులో. ఇలా దంచుకోవటం అయిందండి. ఇప్పుడు తీద్దాము. చూడండి, ఇలా మేము కచ్చాపిచ్చగా దంచుకుందాం. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఆయిల్ పోసుకుందామండి, సరిపోను మనము. చాలు. ఇక ఆవాలు వేసానండి, ఆయిల్ వీటెక్కింది. అలాగే శనగపప్పు గింజలు కూడా వేసాను నేను. అలాగే మినప్పప్పు ఇవి కూడా కొంచెం వేసుకుందాం మరి. ఇప్పుడు ధనియాలు కొంచెం. ఇప్పుడు జీలకర్ర కొంచెం. జీలకర్ర దంచేటప్పుడు కూడా వేసుకోండి. కొంచెం కారం, ఎల్లిపాయ వేసి దంచుతాం కదా కారం, అప్పుడు కొంచెం వేయండి. నేను ఇందాక మర్చిపోయానండి జీలకర్ర వేయను. ఇప్పుడు ఎండుమిర్చి ఒకటి వేసుకుందాం. తుంచుకొని ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకుందాం. దీంట్లో నేను ఉల్లిపాయలు వేయట్లేదండి. అన్ని ఆలుగడ్డ ఇగురులు కూడా 4-5 రకాలుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మాత్రం నేను ఎల్లిపాయలు వేయట్లేదు, దీంట్లో ఉల్లిపాయలు వేయట్లేదు, పెద్ద ఉల్లిపాయలు. మెంతి కూర వేసుకుందామండి, అయ్యేగాయి. చూడండి ఈ మెంతి కూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా ఆకుకూరలతో మనం రకరకాలుగా చేసుకోవచ్చండి. ఈ మెంతి కూర కాస్త ఆగనిద్దామండి, పచ్చి వాసన పోయే వరకు. ఈ మెంతి కూరలో మనం ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తాం కదా, అలాగే ఇందులో వేసి చేసుకున్నా చాలా బాగుంటాయండి. ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకుందామండి. అందులో కొంచెం వేద్దామండి, తర్వాత వేద్దాం ఆలుగడ్డలు వేసాక మళ్ళీ. ఇప్పుడు కొంచెం వేసి ఆకుకూరలో. ఇప్పుడు పసుపు కూడా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు అది కొంచెం వేగాక, ఆకుకూర వేగాకండి మనం ఆలుగడ్డలు పోసుకుంటాం కదా, అప్పుడు ఉప్పు వేసుకుందాం మళ్ళీ. ఈ సాల్ట్కి వచ్చే సాల్ట్ని మళ్ళీ వేసుకుందాం ఆలుగడ్డ వేగేటప్పుడు. ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇందాక వేసాం కదా, ఇప్పుడు కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోండి. ముందుగా మనం ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా ఇందులో వేసి తిప్పుదామండి. ఇప్పుడు ఈ బంగాళాదుంపను ఏగిన మెంతికూరలో బాగా కలిసేలా తిప్పుకుందాము.
ఇలా తిప్పుకుందామండి మొత్తం. ఇప్పుడు కాస్త పసుపు కూడా వేస్తాం కాస్త. ఇందులో మనము కారం వేసుకుందాం. ఇందాక ఎల్లిపాయ దంచుకున్నాక మీరు దంచేటప్పుడు జీలకర్ర వేయండి, నేను మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం, సరిపోలేదు. ఇప్పుడు బాగా తిప్పుదాం దీన్ని. ఇక ఎల్లిపాయ కారం వేసాం కదా, ఈ కారం కలిసేదాకా తిప్పుదాం. చూడండి ఆలుగడ్డలు కూడా ముక్కలు ముక్కలు గ్రీన్గా మెంతి కూర చక్కగా ఉన్నాయి ఎల్లిపాయలు వేసి ఎల్లిపాయ కారంతో. ఇది అయిందండి. మనం బౌన్లోకి తీసుకుందాం. ఇందులో మనము గుడ్లు ఉడకబెట్టి వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఉల్లిపాయలు ఇగురు ఎట్లా వేస్తాము ఉడకబెట్టిన గుడ్లు, అలాగే ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక గుడ్లు ఉడకబెట్టి ఫ్రై చేస్తాం కదా, అలాగే ఈ ఆలుగడ్డల్లో వేసుకుంటే కూడా ఉడకబెట్టినవి అన్ని గుడ్లు బాగుంటాయి. ఈ మెంతి కూర ఆలుగడ్డల్లో వేసుకుంటే. చెప్తున్నారు. కరివేపాకు వేస్తానండి చివరిగా, కొత్తిమీర ఉంటే చల్లుకోవచ్చు. చూసారు కదండి మెంతి కూరతో ఆలుగడ్డ ఫ్రై ఎలా చేసుకున్నామో. నేను ఇలా చేశానండి. ఇది పప్పుచారులోకో ఏదైనా రసంలోకో చాలా పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రై. రసం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి అందరికీ థ్యాంక్ యూ అండి.